రేవంత్ రెడ్డి కుటుంబం అవినీతి అరాచకాలకు పాల్పడుతోందన్నారు బీఆర్ఎస్ నేత మన్ని క్రిషాంక్. విద్యార్థులు, యువత, రైతులు రోడ్లపైనే ఉంటే రేవంత్ మాత్రం తన బంధువులకు కాంట్రాక్టులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఇక కాంగ్రెస్ కు అనుబంధంగా ఉన్న నేషనల్ హెరాల్డ్ పత్రికను తెలంగాణ నుండి యాడ్స్ ఇస్తున్నారని ఆరోపించారు క్రిషాంక్. ఎవరికి మంచి జరిగిందో లేదో మనకు తెలియదు, కానీ ఎందుకంటే రియల్ ఎస్టేట్ తగ్గింది అని వాళ్ళు మాట్లాడుతున్నారు. రైతులు యూరియా కోసం రోడ్డు మీద ఉన్నారు. యూత్ జాబ్ క్యాలెండర్ అని ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో మొత్తం తెలంగాణ ఉద్యమంలో చూడనటువంటి కంచెలు కూడా ఇవాళ లోపల చూసినాం. ఎక్కడికక్కడ తెలంగాణ సమాజం రోడ్డు మీద కొట్లాడుతున్నది. వీళ్ళందరూ బిజీగా ఉన్నారు, జేబులు నింపుకోవడానికి వీళ్ళందరూ బిజీగా ఉన్నారు. మననేమో డైవర్ట్ చేసేసారు. బీఆర్ఎస్ ఏం చేయాలి? ఇవాళ యూరియా కోసం రైతులు ఎవరు పోరాటం చేస్తారో ఫోకస్ అటు చూడాలి. యూత్ ఏం చేయాలి? ఇవాళ జాబ్ క్యాలెండర్ కానివ్వండి, లేకుంటే యూనివర్సిటీస్లో ఉన్నాయి కానివ్వండి, అటుదిక్కు ఫోకస్ చేయాలి. మీరు అందరు అటు ఫోకస్ తిప్పండి. మీడియా అందరు కూడా ఈ ధర్నాలు ఇవి చూస్తారు. మేము తెలంగాణ లూటీ చేస్తామని అనుముల అండ్ బ్యాచ్ ఇదంతా చేస్తున్నది. ఇదే కృష్ణారెడ్డి గారు అండ్ భూసం జగన్మోహన్ రెడ్డి నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక తెలంగాణలో ఎవరు చదవరు, మనకు ఎవరు తెలియదు, ఇక్కడ రాదు కూడా ఆ పేపర్. కానీ దానికి కూడా కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్లు వేస్తున్నారు. ఎందుకు? నేషనల్ హెరాల్డ్ కాంగ్రెస్ వాళ్ళ పత్రిక కాబట్టి. ఆ పత్రిక ఇవాళ ఈడీలో కేసులు కూడా నడుస్తున్నది మనీ లాండరింగ్ విషయం మీద. మన ప్రభుత్వం దానికి కూడా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నది. ఇవాళ వ్యాపారాలు ఎట్లా ఒట్టి సింగరేణియే కాదు, ఇవ్వండి దిండి ఇరిగేషన్, షోదా కన్స్ట్రక్షన్స్ 365 కోట్ల కాంట్రాక్ట్. వీళ్ళ దాహం సరిపోతలేదా? ఎన్ని వందల కోట్లు, ఎన్ని వేల కోట్లు చేసుకుంటారు? 1137 కోట్ల కాంట్రాక్టు షోదా కన్స్ట్రక్షన్స్కే. సింగరేణి యొక్క 150 కోట్ల కాంట్రాక్టు షోదా కన్స్ట్రక్షన్స్కే. దిండి కాంట్రాక్టు షోదా కన్స్ట్రక్షన్స్కే.